అద్భుతమైన ప్రపంచం, ప్రతి క్షణం ఆనందమయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ క్రాంతి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో తలకోన జలపాతం. ఈ వాటర్ఫాల్ వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ముందుగా తిరుపతి చేరుకోవాలి. తిరుపతిలో మీరున్న ప్లేస్ నుంచి శ్రీనివాస బస్ స్టేషన్కు షేర్ ఆటోలో చేరుకోవచ్చు. శ్రీనివాస బస్ స్టేషన్లో మార్నింగ్ 7:15 కల్లా 40 నెంబర్ ప్లాట్ఫామ్లో మీరు వెయిట్ చేస్తే తిరుపతి టు తలకోన బస్సు రెడీగా ఉంటుంది. ఈ బస్సులో మీరు తలకోన చేరుకోవచ్చు. తిరుపతి టు తలకోన మార్నింగ్ 7:30 నుంచి 7:40 లోపు బస్సు స్టార్ట్ అవుతుంది. తిరుపతి నుంచి తలకోన 60 km. బస్సు అయితే 2 hours జర్నీ ఉంటుంది. తిరుపతి టు తలకోన 60 km జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఒక మెమొరబుల్గా ఉంటుంది. మనమైతే తలకోన చేరుకున్నాం. 2 hours జర్నీ అయితే పట్టింది. ఇక్కడ మనకి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈచ్ 1 person 30 rupees ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ఉన్న ఏరియా అంతా కొంచెం నాచు పట్టి ఉంటుంది, జారుతుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి మన వాటర్ ఫాల్ ఉన్న ఏరియాకి ఒక 4 km అనేది వాక్ చేయాల్సి ఉంటుంది. అదే బైక్లో వచ్చిన వాళ్ళకి, కార్లో వచ్చిన వాళ్ళకి అయితే ఒక 2-5 km అయితే మనకి జర్నీ అయితే తగ్గుతుంది. ఈ దారి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న జంతువులే కనిపిస్తూ ఉంటాయి. అడవి పందులు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ వాటర్ఫాల్కి అయితే నేను సింగిల్గా వెళ్ళాను. మార్నింగ్ ఫస్ట్ టికెట్ అయితే నేనే తీసుకుని వెళ్ళాను. నాకైతే కొంచెం భయంగానే అనిపించింది. మధ్యలో అడవి పందులు డిస్టర్బెన్స్ ఇటువంటి చాలా జరిగాయి. మనకి తలకోనలో బస్సు 4 కల్లా వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఆ బస్సు చేరుకోవాలంటే మనం ఈ లోపల మనం ఎంజాయ్ చేసుకొని ఆ బస్సుని క్యాచ్ చేయాలి. ఇక్కడ లొకేషన్ అయితే మనం చూసిన వాటర్ ఫాల్స్ కంటే కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తుంది. చాలా చాలా అయితే బాగుంటుంది. ఇక్కడ మనం చూసే వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. మనం ఆ వాటర్లో అయితే ఏమున్నాయి మనకు అన్ని క్లియర్గా కనిపిస్తుంటాయి. ఇది చూడడానికి చాలా బాగుంది. దీని పేరైతే నాకు తెలియదు. ఇక్కడ నుంచి అయితే ఎవరైనా సరే బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 2 km అయినా సరే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ ట్రై చేయాలి. ఈ వాటర్ ఫాల్కి ఈ స్టెప్స్ అనేది వెరీ వెరీ టఫ్. కొంచెం కష్టపడాలి. ఇక్కడ హిల్స్ కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి కూడా. అదిగో మనకు కనిపించేదే తలకోన జలపాతం. మనం దగ్గరికి వచ్చేసాం. ఇంకాస్త దూరం నడిస్తే మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉందంటారు కదా పెద్దలు. ఎగ్జాంపుల్ ఇదే. మనం ఈ కొండ ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంతా వేరే లెవెల్. ఆకాశం పైనుంచి జారి పడుతున్న అమృత ధారల జారుకుంటూ వస్తున్న ఈ ధారలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి ప్లేస్ మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా దొరకదు. సో ఫ్రెండ్స్తో ఎవరితో ఎంజాయ్ చేయాలనుకుంటే మన తలకోన వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నది కాదు, ఎంత కేర్ఫుల్గా మనం ఎంజాయ్ చేసామనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్ ఇప్పుడు కూడా కంటిన్యూస్గా కారడం వల్ల మనకి ఇక్కడ నాచు అయితే ఎక్కువగా పట్టేసింది. మనం వేసే అడుగు, తీసే అడుగు కూడా చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి. సో ఇంకొక 600 meters మనం ఇంకా స్ట్రైక్ చేస్తే ఇంకా పైన వాటర్ ఫాల్ ఇంకా మనకు వ్యూ ఉంది. అది కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం పదండి. ఈ వాటర్ ఫాల్కి నాచు ఎక్కువ ఉండడం వల్ల మనం నడవడానికి కొంచెం సేఫ్టీగా అయితే ఇక్కడ మనకి రాడ్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ రాడ్స్ పట్టుకుని మనం మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి, లేకుంటే జారి డైరెక్ట్గా కింద పడతాం. ఇక్కడ వాటర్ అయితే కొంచెం తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ పైన వ్యూ చూడడానికి అయితే మనం వెళ్ళాం. వాటర్ హెవీగా పడితే మనం ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి మనకు అవ్వదు. సో ఈ వ్యూ దగ్గరికి మనం వెళ్ళి చూసేద్దాం. ఈ ప్లేస్ చూస్తున్నంతసేపు కూడా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది.
ఎంజాయ్ చేసే ప్రతి విషయంలో కూడా నేను ఎక్కడో కాంప్రమైజ్ అవ్వను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం బాస్. చేసేయాలనుకుంటే చేసేయాలి. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. మన ప్రపంచాన్ని వదిలి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళి ఒక్కరోజు గడిపే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశం ఉన్నా లేకున్నా అవకాశాన్ని మనమే రప్పించుకుని ఒక కొత్త ప్రపంచంలో బ్రతకడానికి ట్రై చేయాలి. బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి, వయసు పెరుగుతూనే ఉంటుంది. ఆగమన్న ఆగదు వయసు, తరగమన్న తరగదు బాధ్యతలు. సో ఈ రెండింటి మధ్య మనం ప్లాన్ చేసుకుంటూ అక్కడక్కడ మన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికేయాలి. ఈ తలకోన వాటర్ ఫాల్స్లో మనకి స్పెషల్స్ ఏంటంటే 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒక స్విమ్మింగ్ పూల్ అయితే 8 నుంచి 9 ఫీట్ లోతు ఉంటుంది. ఇంకొక స్విమ్మింగ్ పూల్ అయితే ఒక 3 ఫీట్ ఉంటుంది. అది చిన్నపిల్లలు ఇలా స్విమ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇదైతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయొచ్చు. మిగతా వాళ్ళకైతే కొంచెం రిస్క్గా ఉంటుంది. తిరుపతి అయితే ఆల్మోస్ట్ అందరూ వెళ్తూ ఉంటారు. కానీ తిరుపతి నుంచి ఒక 60 km దూరంలో ఉన్న ఈ తలకోన వాటర్ ఫాల్ అయితే ఎవరు చూడడానికి అయితే ట్రై చేయరు. వాళ్ళైతే వాళ్ళు ప్లాన్ చేసుకునే టైం బట్టి వాళ్ళు చూడడానికి కుదరదు. ఈసారి తిరుపతి వెళ్ళేవారు ఈ తలకోన వాటర్ ఫాల్ అయితే మిస్ చేసుకోవచ్చు. ఒకరోజు మీకు ఫ్రీగా ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు తలకోన వాటర్ ఫాల్ అయితే విజిట్ చేయడానికి అవుతుంది. తలకోన మార్నింగ్ 7:30 బస్సు మీరు మిస్ అయితే మనకి అదే బస్ స్టాండ్లో బకారాయిపేట మనకి బస్సెస్ అయితే చాలా ఉంటాయి. ఆ బస్సు ఎక్కి మన బకారాపేట చేరుకుని ఆ బకారాపేట నుంచి మనం షేర్ ఆటోలో తలకోన చేరుకోవచ్చు. సో ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రాంతి క్రియేషన్స్.